నా దినములన్నీ నీ గ్రంథంలో, నా దినములన్నీ నీ గ్రంథంలో, నా దినములు నీ దినములు అన్నీ ఆయన గ్రంథంలో ఎందుకు రాసుకున్నాడు? ఏ రోజు ఏది చేయాలో ఆయన రాసుకున్నాడు. కానీ ఆ రోజు నువ్వు చేస్తావు చేయవు. అవునా కాదు చెప్పండి? అవునా? మనం ఒక ప్లాన్ వేసుకుంటాం, ఈరోజు ఇక్కడికి వెళ్ళాలి, ఆ రోజు అతను కలాలి అని. అతను ఉండడు. నీకు ఎలా ఉంటుంది ఫీలింగు? బాగా ఉంటుందా ఉండదా? ఒక ఆర్టీఓ ఆఫీస్కి కానీ, లేకపోతే గవర్నమెంట్ తహసీల్ ఆఫీస్కి కానీ, ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ, ఎక్కడికైనా ఆఫీస్కి వెళ్తాం. ఆ రోజు పని అవ్వదు, ఆ రోజు ఉండదు, మనకు సహకారంగా ఉండరు, వాళ్ళు సహకరించరు వాళ్ళు. ఆ రోజు మనకు ఉండే ఫీలింగ్ ఎలా ఉంటుంది? రోజంతా వేస్ట్ అయిపోతా లేదా? అలాంటి రోజులు ఎన్ని దేవుడు నీ కొరకు నా కొరకు తన గ్రంథంలో దక్కించుకున్నాడు. నువ్వు ఈ పని చేయాలి, ఈ పని చేయాలి, ఈ సహోదరు ఈ పని చేయాలి, ఈ సహోదరుడు ఈ పని చేయాలి, నా కుమారుడు నా కుమార్తె ఈ పనులు చేయాలని దేవుడు రాసుకుని ఉంటాడు. దేవుడు ఆలోచన కలిగి ఉంటాడు. కానీ మనమే తరచు ఉంటాం, మనమే పట్టించుకోం. ప్రేమ దేవుని పిల్లరా.